రాష్ట్రంలోని ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల దందాకు చెక్ పెట్టేందుకు ఎట్టకేలకు సర్కార్ సిద్ధమైంది. ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచే ఆనవాయితీకి బ్రేక్ వేస్తూ శాస్త్రీయంగా ఫీజులను నియంత్రించే ప్రక్రియను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు వేగవంతం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11,000 ప్రైవేటు స్కూళ్లలో ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజులు గత 3 ఏళ్ల ఆదాయ వ్యయాల వివరాలను సేకరించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ ఫీజుల దందాపై సర్కార్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ప్రైవేట్ స్కూళ్లలో ఏ ఆధారంగా బేస్ ఫీజులను నిర్ణయించాలనే దానిపై అధికారులు కసరత్తు చేశారు. ఈ విద్యా సంవత్సరం ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లు భారీగా ఫీజులు పెంచేశాయి. దీంతో వాటి ఆధారంగా ఫీజులను డిసైడ్ చేస్తే పేరెంట్స్ పైన భారం పడే అవకాశం ఉంది. దీంతో ఆయా స్కూళ్ల నిర్వహణ ఖర్చుల ఆధారంగానే ఉండాలని విద్యాశాఖ భావిస్తోంది. దీనికోసం గత 3 ఏళ్ల ఆడిట్ రిపోర్టులు, టీచర్ల జీతాలు, ఇతర నిర్వహణ ఖర్చులను పరిగణలోకి తీసుకోనున్నారు. ఈ లెక్కల ఆధారంగానే ఒక బేస్ ఫీజును నిర్ణయిస్తారు. దానికి తగ్గట్టుగా తర్వాత 2 ఏళ్ల ఫీజు డిసైడ్ చేయనున్నారు. స్కూల్ లెవెల్ ఫీజుల కమిటీ ఆధ్వర్యంలోనే ప్రతి 2 ఏళ్లకొకసారి 8% వరకు ఫీజు పెంచుకునే వెసులుబాటును స్కూల్ యాజమాన్యాలకు కల్పించనున్నారు. ఒకవేళ 8% మించి ఫీజు పెంచాలని మేనేజ్మెంట్లు భావిస్తే దానికి తగిన ఆధారాలు చూపుతూ డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేటరీ కమిటీ DSRCకి అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే స్కూల్ లెవెల్ కమిటీలో 10 మంది ఉంటే 5 పేరెంట్స్, 3 టీచర్లు ఉండగా ప్రిన్సిపల్, కరెస్పాండెంట్ ఉండటంతో మేనేజ్మెంట్లు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఫీజుల డ్రాఫ్ట్ పారదర్శకంగా వెబ్సైట్ ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై పేరెంట్స్, స్టూడెంట్లు, విద్యావేత్తలు, ప్రజల అభిప్రాయాలను, సూచనలు సేకరించనున్నారు. ఆ తర్వాతే దాన్ని ఫైనల్ చేయాలని సర్కారు డిసైడ్ అయింది.